తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఏ పార్టీతో పొత్తు ఉండదు. ఇది మరొక్కసారి చెప్పారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు. గతంలో అమిత్ షా గారు చెప్పారు, నితిన్ నబీన్ గారు చెప్పారు. అంటే జాతీయ నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు చాలా క్లియర్‌గా చెప్తున్నారు. బీజేపీకి తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు అని. గతంలో బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటదని ఒక ప్రచారం జరిగింది. తర్వాత ఇంకొక ప్రచారం ఏందంటే ఆల్రెడీ ఎన్‌డీఏ కూటమిలో జనసేన, టీడీపీ పార్టీలు ఉన్నాయి కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి తెలంగాణలో పొత్తుతో ఎన్నికలకెళ్తాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా 3 పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఇంకొక ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలన్నిటిని కూడా బీజేపీ తెలంగాణ నాయకత్వం ఖండిస్తుంది. మాకు ఎవరితోనూ పొత్తు ఉండదు అని. అంటే మీరనొచ్చు, ఆల్రెడీ ఎన్‌డీఏ కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నాయి గదా! మరి వాళ్ళతో పొత్తులో వెళ్ళొచ్చు కదా! ఎందుకు పొత్తు వద్దంటున్నారు బీజేపీవోళ్ళంటే, అంటే జనసేనతో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ వాదుల నుంచి విమర్శలొస్తాయేమో, తెలంగాణ కోరు వాదం నుంచి దూరం అవుతామేమో అనే ఒక భయం. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కొద్దిగా బలంగా ఉన్నది కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా. కరీంనగర్‌లో, నిజామాబాద్‌లో తెలంగాణ వాదం కొంత బలంగా ఉంటది. సో, ఇప్పుడిప్పుడే తెలంగాణలో బీజేపీ ఎదుగుతున్న సమయంలో మళ్ళీ ఆంధ్ర పార్టీలుగా ముద్ర ఉన్నటువంటి టీడీపీతో, జనసేనతో తెలంగాణలో కలిసి వెళితే కొన్ని ఇబ్బందులొస్తాయి అనే ఆలోచనతో వద్దొద్దు, తెలంగాణ వరకి మాకు ఎవరితో పొత్తులొద్దు అనే ఆలోచన బీజేపీ నాయకత్వం చేస్తుంది. మరి బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంది అంటే, బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారనుకోండి, బీఆర్ఎస్ పెద్ద పార్టీనే తెలంగాణలో. మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ. 2 సార్లు తెలంగాణ వచ్చాక అధికారంలో ఉన్న పార్టీ. వాళ్ళకి బి టీమ్‌గా బీజేపీ ఉండాల్సొచ్చిద్ది. అది బీజేపీకి ఇష్టం లేదు. అది బీజేపీ ఎదుగుదలకు ఇబ్బంది అనేది. రెండోది, బీజేపీ అనుకునేదేంటంటే బీఆర్ఎస్ నాశనం అయితే ఆటోమేటిక్‌గా బీజేపీకి ఎదుగుదల వస్తది అనేది. మళ్ళా పొత్తు పెట్టుకోవడం ద్వారా బీఆర్ఎస్‌ని హైక్ చేయటం ఎందుకు? లేదు, మనం సొంతంగానే ఎదుగుదామని బీజేపీ నాయకుల ఆలోచన. సో, సొంతంగా ఎదగాలి అనేది ప్రధాన ఉద్దేశం. రెండోది, బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే బి టీమ్ అవుతామేమో అనేది రెండో ఉద్దేశం. ఇక టీడీపీతో, జనసేనతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో విమర్శలొస్తాయి అనేటువంటిది మూడో ఉద్దేశం. సో, మొత్తంగా పొత్తులైతే వద్దు. ఇది ఒక నిర్ణయం. తెలంగాణ బీజేపీ చేసుకున్న ఒక నిర్ణయం. మరి పొత్తు లేకుండా బీజేపీ గెలవగలదా అంటే, ఆల్రెడీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మంచి పెర్ఫార్మెన్సే చూపించింది బీజేపీ. 8 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. ఔట్ ఆఫ్ 17లో. తర్వాత అంటే కాంగ్రెస్ ఎన్ని గెలిచిందో బీజేపీ కూడా అన్ని గెలిచింది. ఎమ్మెల్యేలు కూడా 8 సొంతంగానే గెలిచినట్టు లెక్క. ఎవరితో పొత్తుంది చెప్పండి. సరే, జనసేన కలిసి ఉన్న జనసేనకి పెద్ద బలం లేదుగా మొత్తం తెలంగాణలో. సో, సొంతంగానే 8 అసెంబ్లీ స్థానాలు సంపాదించింది. 8 పార్లమెంట్ స్థానాలు సంపాదించింది. కాబట్టి సొంతంగానే వెళదాం అనేది. కాకపోతే ఇతర పార్టీల నుంచి నాయకులను లాగేద్దాం అనుకుంటున్నారు. అది మాత్రం అనుకుంటున్నారు. ఏ పార్టీతో పొత్తొద్దు అనుకుంటున్నారు గానీ, అన్ని పార్టీల నుంచి నాయకులను లాగుదామని మాత్రం అనుకుంటున్నారు. ఇది జరుగుతుంది.